నమస్తే. నేను మీ కాకునూరి సూర్యనారాయణమూర్తి. మహాశివరాత్రి ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ప్రతి ఇంట్లో కూడా హరహర మహాదేవ శంభో శంకర శివనామ స్మరణ అవుతుంటుంది. ఇంటిలోని మహిళలు అభిషేక సేవలు చేసే నిమిత్తమై వారి వారి శక్తి కొలది నీరు, పంచామృతం లేదా ఫలరసాలు సేకరించి ఆలయాలకు వెళ్ళి అభిషేక సేవ చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో మహిళలు నమకం చదవవచ్చా, రుద్రము అన్న పేరిట ఉన్నటువంటి ఈ నమక భాగాన్ని, మంత్రాలను చదవవచ్చా? ఇది ప్రశ్న. చదవకూడదు, ఇది సమాధానం. ఎందుకని? ఆ మంత్రాన్ని చదివేటటువంటి అర్హత ఉపనయనం కలవారికి మాత్రమే వేదం నిర్దేశించింది. అలాగే ఆ వేదాధికారాన్ని కలిగిన వారు వేదాధికారం స్వీకరించే నిమిత్తమే చేసేటటువంటి ప్రతిజ్ఞ ఒకటి ఉంటుంది. ఆ ప్రతిజ్ఞ సూర్యునికి కుమారుడిగా మారడం అనేటటువంటి, రూపాంతరం చెందడం అనేటటువంటి ద్విజ భావనతో ముడిపడి ఉంటుంది. అలా ఉన్నప్పుడే నమ్మకం చెప్పాలి. సులభంగా ఉంటుంది కాబట్టి ఈనాటి కాలంలో అనేకులు చరవాణి ద్వారానో, మీడియా ద్వారానో నమకం, చమకం, పురుష సూక్తం అలాగే అనేక మంత్రాలు చదివేస్తూ ఉంటారు. ఒక మంత్రం మనం చదివితే ఆ మంత్రం మనకు శక్తినివ్వాలి. నమస్తే రుద్రమన్యవ ఉతోతైషవే నమః, నమస్తే అశ్రుధన్వనే బాహుభ్యాముతతే నమః. ఫోనెటిక్స్ అంటాం వీటిని. మాత్రాబలం సామసంతాన. ఏ అక్షరాన్ని ఏ విధమైన ఉచ్చారణతో చదవాలో నాభిస్థవన్నిమాహంతి, నాభిలో ఉండే అగ్నిహోత్రుడు అలా వేడెక్కి బయటం కావడమే, బయటికి వెలువడి రావడమే మంత్రోచ్చారణ. మహిళలకు వారి ఉదరంలో రిప్రొడక్టివ్ ఆర్గాన్స్, పునరుత్పాదక సంబంధిత అవయవాలు ఉన్న కారణం చేత కొన్ని అక్షరాలను స్ఫుటంగా వాళ్ళు చెప్పకూడదు. అలా చెప్పినట్లయితే ఆ నాభిలోన ఉన్నటువంటి పునరుత్పాదక సంబంధించిన అవయవాలకు కీటు వాటిల్లుతుంది. ఇది గ్రహించిన సనాతన సంప్రదాయం వద్దు అంటూ మృదువుగా చెప్పింది. అఘోరేభ్యో థఘోరేభ్యో ఘోరఘోరతరేభ్య సర్వేభ్య సర్వేభ్యో. కడుపులో ఉండే కండరాలు బిగపట్టవలసి వస్తుంది కాబట్టి వద్దు అన్నారు. ఇది ఇందులో ఉండేటటువంటి అంతరార్థం. నిజానికి శివలింగాన్ని కూడా మహిళలు తాకరాదు, శివలింగం స్పృశించరాదు, పైనుంచి నీళ్లు పోయాలి. తాకి ఇలా ఇలా అనరాదు, స్పృశించరాదు. ఇది ధర్మశాస్త్రం. ఎందుకని మన వాళ్ళు ప్రతిదానికి కూడా ఎందుకు అన్న ప్రశ్న వేస్తూ ఉంటారు. ఈ ఈశ్వరుడికి నామరూపాదులు లేవు, పంచముఖుడు, ఎటువైపు చూసినా కూడా శివరూపమే. మహిళలలో కనిపెంచేటటువంటి తత్వం ఉంటుంది, సంతాన భావన కలుగుతుంది. గొడగూచి కథలు, బసవపురాణ కథలు, లేక శివారాధన సంబంధితమైనటువంటి వీరమాహేశ్వర కథలు బసవ పురాణ లేక బసవ సంబంధిత కథలలో గమనించవచ్చు. మెడలో లింగం ధరించిన వారికి మాత్రమే శివుడిని స్పృశించి అర్చన చేసేటటువంటి అధికారం, ఇతరులకు లేదు లేదు లేదు. తెలుసుకున్నాం కనుక శాస్త్రవిహితమైన విధానంలో ఏ తదను శాసనం అలా పాటిద్దాం. అందరి క్షేమాన్ని కోరుదాం. శుభమస్తు. ఓం నమః శివాయ.